బుధవారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల అంబేద్కర్ పార్క్ లో వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ అధ్యక్షతన బస్తీ వాస్తవ్యులు భారత సైనికుల అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల అంబేద్కర్ పార్క్లో వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ అధ్యక్షతన బస్తీవాసులు భారత సైనికుల అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 5 ఏళ్లని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేందిపుర అవంతిపురం సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని, ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు మరణించారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారని, ఈ కార్యక్రమంలో వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీనాథ్, వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ జి రాకేష్, యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ తదితరులు ఉన్నారు. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఫిబ్రవరి 14 అంటేనే 2019లో ఏ రోజైతే పుల్వామా దాడి జరిగిందో అప్పటి నుండి యావత్ భారతదేశం మొత్తం కూడా బ్లాక్ డేగా ప్రకటించింది. మనకందరికీ తెలుసు 2019లో జైష్ ఇ మహమ్మద్ అనే ఒక ఉగ్ర మూకలు పాకిస్తాన్ కేంద్రంగా వారు ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడం జరుగుతుంది. వారు మన భారతదేశ జవానులపై 2019 ఫిబ్రవరి 14 నాడున వారు ఒక స్కార్పియో వెహికల్ ద్వారా మారణ ఆయుధాలతో వారు మన భారత జవానుల మీద వారు అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అటాక్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే భారత జవానులు కూడా ఏ విధంగా అయితే వారు అటాక్ చేశారో అదేవిధంగా మనం తిప్పికొట్టాలని చెప్పేసి వారిపై సర్జికల్ స్ట్రైక్, అలాగే మన వింగ్ కమాండర్ వారిపై కూడా ఎదురుగా వచ్చి ఢీకొనడం జరిగింది. మనందరికీ తెలుసు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు ఫిబ్రవరి 14 అనగానే ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ డేగా చేసుకోవడం జరుగుతుంది.